హాయ్. గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ క్లాస్‌లో భాగంగా మనం 1,00,000 క్వెషన్స్ ఛాలెంజ్ క్లాస్‌లో భాగంగా మనం ఈరోజు చూడబోయేది ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ చాప్టర్ అయిన భారత ఆర్థిక వ్యవస్థ. ఐ హోప్ మీరందరూ ప్రాక్టీస్ చేస్తున్నారనుకుంటున్నా. ఎగ్జామ్స్ అవి అప్డేట్ అవుతున్నాయి. యాప్‌లో కాన్సెప్ట్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా చాలా కాన్సెప్ట్ వీడియోస్ అప్డేట్ అవుతాయి. కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అప్డేట్ అవుతున్నాయి. ఓకే. మీ ప్రిపరేషన్ అయితే ఫాస్టప్ చేయండి. ఓకే. సో, ఈరోజు మనం భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 100 ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అదేవిధంగా ఆహ్, మనం రెడీ చేసిన క్వెషన్స్ అయితే చూద్దాం. ఇది ఏపీపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, టీఎస్‌పీఎస్సీ, టీజీపీఎస్సీ అలాగే మన ఎస్ఐ స్టాండర్డ్ కూడా యూజ్ అవుతాయి. ఎండోమెంట్ ఏఎస్ఓకి కూడా. ఓకే. ఫస్ట్‌ది భారత ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ఎకానమీ అని పిలుస్తారు. దీనికి సంబంధించి కింది స్టేట్మెంట్స్‌నైతే పరిశీలించండి అంటున్నాడు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనగా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం సమానంగా అభివృద్ధి చెందడం. రెండో స్టేట్మెంట్ పబ్లిక్ సెక్టార్ అంటే ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ రంగం 2 కలిసి పనిచేయడాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. దీనికి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి. అంటే ఏంటి? కేవలం 2 మాత్రమే కరెక్ట్. ఎందుకో చూద్దాం. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే కేవలం వ్యవసాయం, పరిశ్రమలు మాత్రమే కలిసి ఉండడమే కాదు. ఇక్కడేంటంటే ఆర్థిక కార్యకలాపాలు ఏదైతే ఎకనామిక్ జరుగుతున్నాయో అంటే ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయో అలాగే ఉత్పత్తి సాధనాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఏమైనా అథవా అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వండి ఏదైనా సెక్టార్ అవ్వండి. ఏ సెక్టార్‌లో అయినా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు 2 కలిసి పార్ట్నర్‌షిప్‌తో వర్క్ చేస్తే దాన్ని మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. స్వాతంత్రం తర్వాత భారత్ ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థనైతే ఎంచుకుంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఆర్థిక అభివృద్ధి అంటే ఎకనామిక్ డెవలప్‌మెంట్ జరుగుతున్న కొద్దీ భారత ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయానికి అంటే జీడీపీ వివిధ రంగాల వాటాలో వచ్చే మార్పులకు సంబంధించి సరైన వ్యాఖ్య ఏది అని అడుగుతున్నాడు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న కొద్దీ జీడీపీలో అంటే జీడీపీ అంటే మన గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. మన జీడీపీలో ప్రాథమిక రంగం అంటే ఏంది? వ్యవసాయం. ఈ వ్యవసాయం వాటా అనేది క్రమంగా తగ్గి ద్వితీయ అంటే ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు, తృతీయ అంటే మన ఐటీ సెక్టర్ సేవల రంగం అనేది ఈ రంగాల వాటా అయితే పెరగాలి. అలా పెరిగితేనే మనం దాన్నేమంటాం ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అంటాం. భారతదేశంలో కూడా ఇదే జరిగింది. ప్రస్తుతం మన దేశంలో చూస్తే సేవా రంగం అంటే తృతీయ సెక్టార్‌లో అంటే టెర్షరీ సెక్టార్‌లో ఈ సేవా రంగం వాటా అనేది వ్యవసాయము, పరిశ్రమల కంటే ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అక్కడ ఆన్సర్ ఏంటి? వ్యవసాయ రంగం వాటా తగ్గుతుంది. పరిశ్రమలు మరియు సేవా రంగాల వాటా అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఇంకో క్వెషన్ చూడండి. ప్రచన్న నిరుద్యోగం దీన్నే డిస్క్యూజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటారు. దీనికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది అని అడుగుతాను. ఒక పని చేయడానికి అవసరమైన వారి కంటే ఎక్కువ మంది ఆ పనిలో పాల్గొనడం యెస్. అదనంగా పనిచేస్తున్నారు ఉపాంత ఉత్పాదకత అంటే మార్జినల్ ప్రొడక్టివిటీ 0 లేదా రుణాత్మకంగా ఉంటుంది. భారతదేశంలో ఈ రకమైన నిరుద్యోగం ప్రధానంగా సేవా రంగంలో కనిపిస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 1 అండ్ 2 మాత్రమే. స్టేట్మెంట్ 3 అయితే రాంగ్. ఎందుకో చూద్దాం. సో, ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేది భారతదేశంలో మనకి ప్రధానంగా కనిపిస్తున్న సమస్య. ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగం ఎక్కడ ఎక్కువ కనపడుతుందంటే మనకి ప్రాథమిక రంగంలో. ముఖ్యంగా ఎక్కడ? వ్యవసాయ రంగంలో కనిపిస్తుందనమాట. ఎందుకని? ఒక 1 ఎకరం పొలం కలుపు తీయడానికి లేదా నాట్లు వేయడానికి 10 మంది కూలీలు ఉందనుకోండి. ఒక ఫ్యామిలీలో 15 మంది కూలీలు కేవలం వ్యవసాయం మీద డిపెండ్ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీలో 15 మంది వెళ్లి ఆ పొలంలో పని చేస్తే అంటే 10 మందితో అయ్యే పని మనం 15 మందితో చేస్తున్నాం. దీనివల్ల ప్రొడక్టివిటీ తగ్గదు. అదే ఎటువంటి చేంజ్ ఉండదు. అలాగే 10 మంది పని 15 మంది షేర్ చేసుకున్నారు. అంటే ఆ ఐదుగురు కూడా ప్రచ్ఛన్న నిరుద్యోగంలోనే ఉన్నారు. ఇలాంటిది మనకి వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది గానీ, ఈ టెర్షరీ సెక్టర్ అంటే తృతీయ రంగంలో అంటే సేవా రంగంలో కాదు. అవసరానికి మించి పనిచేసే వారి వల్ల మొత్తం ఉత్పత్తులు అంటే ప్రొడక్టివిటీలో ఎలాంటి అదనపు పెరుగుదల అనేది ఉండదు. అంటే సేమ్ అవుట్‌పుట్టే. ఒక ఎకరం పొలాన్ని ఎంత అవుట్‌పుట్ వస్తుంది? అది కూలీల మీద డిపెండ్ అవ్వదు. ఆ నాట్లు వేసేది 10 మందైనా, 15 మందైనా సేమ్ బస్తాలైతే పండుతాయి. కాబట్టి వారి ఉపాంత ఉత్పత్తి అనేది 0. ప్రొడక్టివిటీలో ఎటువంటి తేడా అనేది ఉండదు. నెక్స్ట్ జనాభా పరివర్తన సిద్ధాంతం. దీన్ని డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ అంటాం. ఈ థియరీ ప్రకారం భారతదేశం ప్రస్తుతం ఏ దేశంలో ఉందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. చూద్దాం. ఆధునిక వైద్య సదుపాయాలు మోడర్న్ మెడికల్ ఫెసిలిటీస్ రావడం వల్ల భారతదేశంలో మరణాల రేట్ అనేది గణనీయంగా తగ్గింది. ఇది ఒప్పుకోవాల్సిన వాస్తవం. అలాగే ప్రజలకు అవగాహన పెరగడం వల్ల జననాల రేటు కూడా క్రమంగా మనకి తగ్గుముఖం పట్టింది. కాబట్టి భారత్ ప్రస్తుతం మనకి మూడో దశ అంటే ఏంటి? తగ్గుతున్న జనన రేటు, తక్కువ మరణ రేటు దశలోకైతే మనం ప్రవేశించామని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భారతదేశంలో పేదరికానికి సంబంధించి పేదరిక విషవలయాలు విషియస్ సర్కిల్ ఆఫ్ పోవర్టీ అనే భావనని ఎవరు ప్రతిపాదించారు? రాగ్నర్ నట్స్‌కి
సో, ఒక దేశం పేదది కాబట్టి అది పేదదిగా ఉండిపోతుంది అని పేదరికపు విషవలయాన్నయితే ఆయన క్లియర్‌గా వివరించాడు. నెక్స్ట్ మనం పేదరికం చాప్టర్‌కొచ్చినప్పుడు ఆ క్వెషన్ సాల్వ్ చేసేటప్పుడు క్లియర్‌గా ఈ విషవలయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం ఆర్థిక వ్యవస్థ లక్షణాలు చూస్తున్నాం. ఓకే. అది గుర్తుంచుకోండి. సో, తక్కువ ఆదాయం వల్ల తక్కువ పొదుపు. సో, దాని ద్వారా తక్కువ పెట్టుబడి. మళ్ళీ తక్కువ ప్రొడక్టివిటీ. సో, ఇదంతా ఒక సర్కిల్ లాగా జరుగుతూ ఉంటుందని చెప్పేసి రాగ్నర్ నస్కే అనేది ఆయన వివరించడం జరిగింది. రాగ్నర్ నస్కే. సో, ఆన్సర్ వచ్చి బి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. హిందూ వృద్ధి రేటు, హిందూ గ్రోత్ రేట్ అనే పదం దేన్ని సూచిస్తుంది? సో, ప్రొఫెసర్ రాజ్ కృష్ణ. సో, ఈయనేం చేశాడంటే ఈ పదాన్ని ఈ హిందూ వృద్ధి రేటు, హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే పదాన్ని మొదటిసారిగా యూజ్ చేశాడు. సో, 1950 నుండి 1980 వరకు 3 దశాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థ సగటున 3.5% వృద్ధి రేట్‌ను మాత్రమే నమోదు చేసింది. సో, ఈ స్తబ్దతను అంటే ఏదైతే ఈ గ్రోత్ రేట్ లేదో దాన్ని సెటారికల్‌గా సూచించడానికి హిందూ వృద్ధి రేట్ అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సో, ఎందుకిది 1950, 1918ల మధ్య భారతదేశం సాధించిన తక్కువ ఆర్థిక వృద్ధి రేటు. నెక్స్ట్ భారత ఆర్థిక వ్యవస్థ ఒక ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ. డ్యువల్ ఎకానమీ. ఈ ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. సో, అభివృద్ధి చెందిన దేశాల్లో మనకి అత్యాధునిక సాంకేతికత అంటే మోడర్న్ టెక్నాలజీతో కూడిన రంగాలు ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకు మనం ఐటీ తీసుకుంటే. అలాగే పాత పద్ధతుల్లో సాగే సాంప్రదాయ రంగాలు అంటే సబ్సిడైజ్డ్ వ్యవసాయం. సో, ఇవన్నీ గూడా ఒకే ఆర్థిక వ్యవస్థలు. అంటే ఒకవైపు మోడర్న్ టెక్నాలజీ, మరోవైపు రెగ్యులర్‌గా మనం చేసే అంటే మన సాంప్రదాయ వ్యవసాయ రంగం. ఈ 2 కలిసి ఉండడాన్ని మనం ఏమంటున్నాం? ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటున్నాం. సో, ప్రభుత్వ, ప్రైవేట్ కలిసి ఉంటే అది ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ కాదు. అది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. చాలామంది దాంతో కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, ఆధునిక పారిశ్రామిక సాంకేతిక రంగం మరియు సాంప్రదాయ అంటే వ్యవసాయ రంగాలు పక్కపక్కనే సహజీవనం చేయడం అన్నమాట. సో, చాలామంది ఈ ఆప్షన్ అయితే చూస్ చేసుకుంటారు. సో, ఇమ్మీడియేట్‌గా కాంపిటీషన్‌లో వెనకబడిపోతారు. సో, నెక్స్ట్ భారత ఆర్థిక వ్యవస్థలో మూలధన సంచయనం క్యాపిటల్ ఫార్మేషన్ రేటు తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? మూలధన సంచయనం అంటే ఏంటి? పెట్టుబడి అని చెప్పుకోవచ్చు. అంటే యంత్రాలు, ఫ్యాక్టరీల నిర్మాణం ఇవన్నీ అనమాట. సో, యంత్రాలు, ఫ్యాక్టరీలు సెటప్ ఉంటేనే కదా తర్వాత ప్రొడక్టివిటీ వచ్చి దేశం అభివృద్ధి చెందుతుంది. సో, అయితే ఈ యంత్రాలు, ఫ్యాక్టరీల నిర్మాణం జరగాలంటే మనకేం కావాలి? డబ్బు కావాలి. అంటే ఏంటి? పెట్టుబడులు కావాలి. సో, ఈ పెట్టుబడులు కావాలంటే ఏంటి? ప్రజల్లో సేవింగ్స్ అనేవి పొదుపులు పెరగాలి. సో, అక్కడి నుంచి డబ్బు బ్యాంకుకొస్తుంది. బ్యాంకు నుంచి మళ్ళీ సిస్టమ్‌లోకొస్తుంది. సో, భారతదేశ ప్రజలు ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? తలసరి ఆదాయం అంటే మన యొక్క వ్యక్తిగత ఆదాయం తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ భాగం ఏంటి మనం ఖర్చు చేయడానికే చేస్తాం కానీ పొదుపులనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో, ప్రజల తలసరి ఆదాయం తక్కువగా ఉండి పొదుపు రేటు తక్కువగా ఉండడం అనేది మనకి ప్రధాన కారణం అనమాట. నెక్స్ట్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ గురించి కింది వాటిలో సరైనదేది అని అడుగుతున్నారు. సో, దేశ జనాభాలో పనిచేసే వయసు ఉన్నవారు 15-59 సంవత్సరాల శాతం ఎక్కువగా ఉండడం. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేసే అవకాశం అందిస్తుంది. యువతకు సరైన నైపుణ్యాలు, ఉపాధి కల్పించకపోతే ఇది దేశానికి ఒక విపత్తుగా మారొచ్చు. సో, ఆన్సర్ వచ్చేసి ఆల్ 1, 2, 3 చూద్దాం. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఏంటంటే శ్రామిక జనాభా శాతం. అంటే ఒక దేశంలో పని చేయగలిగిన వారి జనాభా శాతం. సో, ఇది ఎక్కువగా ఉందనుకోండి. డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఎక్కువ ఉందంటే ఏంటి? ఆ దేశంలో పనిచేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు. ఇది ఆర్థిక వ్యవస్థకు ఒక వరం. కానీ ఇలా ఎక్కువగా ఉన్న డెమోగ్రాఫిక్ డివిడెండ్‌ని కరెక్ట్ వేలో యూజ్ చేసుకోవాలి. అంటే ఎక్కువగున్న యువతకు ఎక్కువగున్న యువతకి ఏం చేయాలి? విద్య కరెక్ట్‌గా అందాలి. ఆరోగ్యం కరెక్ట్‌గా ఉండాలి. అలాగే వారికి సరైన జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలి. సో, ఇవి గనక కల్పించకపోతే ఏమవుతారు? ఈ యువత అనేవాళ్ళు నిరుద్యోగులుగా మారిపోయి సమాజ అశాంతి అనేది సమాజంలో ఇన్‌ఈక్వాలిటీస్, అశాంతతకి దారితీస్తుందన్నమాట. నెక్స్ట్ ఉపాధి కల్పనలో అసంఘటిత రంగం అనార్గనైజ్డ్ సెక్టార్ పాత్రకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. సో, వ్యవసాయ కూలీలు, వీధి వ్యాపారులు, దినసరి కార్మికులు. సో, వీళ్ళందరూ ఏంటి? లెక్కల్లోకి రారు. వీళ్ళందరూ కూడా అసంఘటిత రంగానికి అనార్గనైజ్డ్ సెక్టార్‌కి చెందిన వాళ్ళు. భారతదేశంలో మన అత్యధిక ఉపాధి అంటే సుమారు మన దేశ ప్రజల్లో 90% మందికి ఉపాధి కల్పిస్తుంది ఈ అనార్గనైజ్డ్ సెక్టారే. సో, కానీ వీరికి ఎలాంటి సామాజిక భద్రత ఉండదు. ఉద్యోగ భద్రత అనేది అసలు ఉండదు. సో, దేశం మొత్తం ఉపాధిలో దాదాపు 85-90% అసంఘటిత రంగం ద్వారానే మనకి లభిస్తుందనమాట. సో, ఆర్థిక అసమానతలు ఎకనామిక్ ఇన్‌ఈక్వాలిటీస్ కొలమానాలకు అంటే ఈ ఎకనామిక్ ఇన్‌ఈక్వాలిటీస్ కొలవడానికి ఉపయోగించే సూచిక లేదా రేఖ ఏది అని అడుగుతున్నాడు. సో, ఒక దేశంలో ఆదాయం లేదా సంపద. సో, ఒక దేశంలో ఆదాయం ఉందనుకోండి. ఒక దేశంలో ఆదాయం లేదా సంపద. సో, ఒక సంపద పంపిణీలో అసమానతలు అంటే ఇన్‌ఈక్వాలిటీస్. ధనికులు కొంతమంది ధనికులుంటారు. కొంతమంది పేదవారుంటారు. అంటే ఏంటి? ఇన్‌ఈక్వాలిటీస్ అనేవి
ఉన్నాయి. సో, ఈ ఇన్‌ఈక్వాలిటీస్‌ని కొలవడానికి లారెంజ్ వక్రరేఖ మరియు గిని కోఎఫిషియంట్‌నయితే యూజ్ చేస్తారు. సో, ఈ గిని గుణకం విలువ 0కి దగ్గరగా ఉంటే అసమానతలు తక్కువగుంటాయి. అలాగే ఆ గిని కోఎఫిషియంట్ వాల్యూ అనేది 1కి దగ్గరగా ఉంటే అసమానతలు ఎక్కువగా ఉన్నట్లు నిదర్శనం అనమాట. సో, దీనికి లారెంజ్ వక్రరేఖ మరియు గిని గుణకం వెరీ ఇంపార్టెంట్. సో, మనం నెక్స్ట్ వచ్చే చాప్టర్స్‌లో సాల్వ్ చేసే క్వెషన్స్‌లు ఇవి చూస్తాం. అలాగే మీరు కాన్సెప్ట్ వీడియోస్ చూడండి. కాన్సెప్ట్ వీడియోస్ ఇంకా అప్‌డేట్ అవుతాయి. డోంట్ వర్రీ. ఓకే. సో, ముందైతే మీరు ఇప్పటికే అప్‌డేట్ అయిన మనకి బోలెడంత లైబ్రరీ ఉంది. ఆటన్నిటిని కంప్లీట్ చేయండి. సో, భారతదేశంలో పేదరికాన్ని ఏ పద్ధతి ఆధారంగా పరిగణిస్తారు? సో, భారతదేశంలో మనకి పేదరికం అంటే ఏమంటాం? కనీస అవసరాలు అంటే మనకు కావాల్సిన ఫుడ్ గాని, లేదా అంటే మనకి ఎన్ని క్యాలరీలు కావాలో అన్ని క్యాలరీలు తీసుకోలేనంత స్థితిలో ఉండి, అలాగే ఎంత ఖర్చు కావాలో మినిమమ్ మనం బతకడానికి అంటే తిండి, గూడు, నీడ అంటాం. సో, వీటి వినియోగ వ్యయాన్ని కూడా తీర్చుకోలేని స్థితిని మనం ఏమంటాం? పేదరికంగా పరిగణిస్తాం. సో, దీన్నే మనం ఏమంటాం అంటే నిరపేక్ష పేదరికం అంటే అబ్సల్యూట్ పావర్టీ అంటాం. అలాగే సాపేక్ష పేదరికం రిలేటివ్ పావర్టీ అంటే ఏంటంటే ఇతరులతో అంటే కంపేర్ చేసుకున్నప్పుడు ఆదాయంలో మనం తక్కువగా ఉన్నామనుకోండి. సో, అది సాపేక్ష పేదరికం. సో, ఇది అభివృద్ధి చెందిన దేశాలు. ఈ రిలేటివ్ పావర్టీ అనేది డెవలప్డ్ కంట్రీస్‌లో యూజ్ అవుతుంది. అలాగే అబ్సల్యూట్ పావర్టీ అనేది డెవలపింగ్ మరియు అండర్ డెవలప్డ్ కంట్రీస్‌లో కనపడుతుంది. సో, మన దేశంలో ఉన్నదేది భారతదేశంలో పేదరికం అనేది నిరపేక్ష పేదరికం. అబ్సల్యూట్ పావర్టీ ఇక్కడ ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. మానవాభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ హెచ్‌డీఐని లెక్కించడానికి ఉపయోగించే 3 ప్రధాన కొలమానాలేవి అంటున్నాడు. సో, ఈ అసలు హెచ్‌డీఐని ఆమోదించింది ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. సో, ఈ యూఎన్‌డీపీ ప్రచురించే హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ ఎందుకు ఏం చూపిస్తదంటే ఇది మనిషి యొక్క ఆరోగ్యకరమైన జీవితం అంటే అతని ఆయుర్దాయం ఎంత? అతని ఏ మేర జ్ఞానం అంటే పాఠశాల విద్య ఎంత మేర అందుతుంది? అలాగే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు అంటే మన యొక్క తలసరి ఆదాయం ఏది? అనే 3 అంశాలని ఈ 3 కీలక అంశాలని ఆహ్, పరిగణలోకి తీసుకొని లెక్కిస్తారనమాట. దీన్ని ఎవరు డెవలప్ చేశారు? మహబూబుల్ హక్ అండ్ అమర్త్య సేన్ అనేది రూపొందించడం జరిగింది. సో, ఆన్సర్ ఏంటి? బి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ విధానపరమైన మౌలిక వ్యత్యాసం. సో, ఈ రెండిటికి విధానపరమైన మౌలిక వ్యత్యాసం ఏంటి? ప్రణాళికా సంఘం పైనుండి కిందకి విధానాన్ని అవలంబిస్తే అంటే టాప్ డౌన్ అప్రోచ్ చేస్తే, నీతి ఆయోగ్ కింద నుండి పైకి బాటమ్ అప్ అప్రోచ్‌ని పాటిస్తుంది. నీతి ఆయోగ్‌లో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పాలక మండలిలో ప్రత్యక్ష భాగస్వామ్యం ఉంటుంది. చూద్దాం. సో, నీతి ఆయోగ్ నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా. సో, ఇది సహకార సమాఖ్యవాదం కోఆపరేటివ్ ఫెడరలిజం ఆధారంగా పనిచేస్తుంది. అంటే ఏంటి? నీతి ఆయోగ్ సెంట్రల్‌తో పాటు స్టేట్ గవర్నమెంట్స్‌ని కూడా తనతో కలుపుకొని తీసుకెళ్తుంది. సో, ఇందులో ప్రణాళికలు గ్రామ రాష్ట్ర స్థాయి నుండి అంటే కింద నుంచి అంటే గ్రామం నుంచి స్టార్ట్ అయ్యి కేంద్రం వరకు వెళ్తాయి. అంటే ఏంటి? బాటమ్ టాప్ అప్రోచ్ ఇది. సో, రాష్ట్రాలకు విధాన నిర్ణయాల్లో ప్రాధాన్యత అయితే ఈ నీతి ఆయోగ్ వచ్చినాక పెరిగిందని చెప్పుకోవచ్చు. సో, 1 మరియు 2 స్టేట్మెంట్‌లు కూడా కరెక్టే. నెక్స్ట్ సారీ. భారత జాతీయ ఆదాయంలో ఏ రంగం యొక్క వాటా అత్యధికంగా ఉంది? మరియు ఏ రంగంలో అత్యధిక మంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు? సో, మన జీడీపీని ఒకసారి చూసుకుంటే, మన జీడీపీలో 53% అంటే 53% మనకి ఎక్కడి నుంచి వస్తుంది? థర్డ్ సెక్టర్ అంటే టెరిషరీ సెక్టర్ అంటే సేవా రంగం నుంచే మనకొస్తుంది. సో, అత్యధికంగా ప్రజలు సుమారు దేశంలోని ప్రజల్లో 40% మంది మాత్రం ప్రైమరీ సెక్టార్ అయిన వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారన్నమాట. సో, ఇది భారత ఆర్థిక వ్యవస్థలో ఒక రకమైన అసమతుల్యత అని చెప్పుకోవచ్చు. సో, ఆదాయం వచ్చేసి మనకి సేవా రంగం, ఉపాధి వచ్చేసి మనకి వ్యవసాయ రంగం. నెక్స్ట్ భారతదేశంలో రెండో పంచవర్ష ప్రణాళిక దేనికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది? అది మరియు ఆ వ్యూహాన్ని ఏమంటారు? సో, రెండో పంచవర్ష ప్రణాళిక టైమింగ్ చూసుకుంటే అది మనకి 1956 నుండి 61 వరకు ఉందన్నమాట. సో, దీన్ని పీసీ మహల్నోబిస్ రూపొందించారు. సో, అందుకే దీన్ని మహల్నోబిస్ మోడల్ అని కూడా అంటారు. సో, ఇది ఏం చేసింది ఎక్కువ ఎక్కడ ఫోకస్ చేసిందంటే హెవీ ఇండస్ట్రీస్ అంటే భారీ మరియు మూలధన పరిశ్రమల స్థాపనకి హెవీ ఇండస్ట్రీస్‌ని అంటే స్థాపించడానికి ఎక్కువ పెద్దపీట అయితే వేసింది. సో, భారీ పరిశ్రమల స్థాపన మహల్నోబిస్ వ్యూహం అంటాం దీన్ని. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 1960 చివరిలో ప్రవేశపెట్టిన హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ యొక్క ప్రధాన ప్రతికూల ప్రభావం నెగెటివ్ ఇంపాక్ట్‌గా దేన్ని పరిగణిస్తారు అని అంటున్నాడు. సో, హరిత విప్లవం వల్ల మనకి ఎక్కువ ఏ స్టేట్స్ డెవలప్ అయ్యాయి? ముఖ్యంగా పంజాబ్ బాగా డెవలప్ అయింది. పంజాబ్ తర్వాత హర్యానా, తర్వాత పశ్చిమ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలైతే చాలా స్పీడ్‌గా డెవలప్ అయితే అయ్యాయి. కానీ మిగతా స్టేట్స్ అయితే చాలా వెనుకబడ్డాయి. అలాగే అక్కడ నీటిపారుదల ఉన్న పెద్ద రైతులకు మాత్రమే ఎక్కువ లబ్ధి పొందడం అయితే జరిగింది. సో, చిన్న సన్నకారు రైతులకి ఈ గ్రీన్ రివల్యూషన్ వల్ల పెద్దగా ప్రయోజనాలైతే దక్కలేదు. దీనివల్ల ఏమైంది? ఒక్కసారిగా ఆర్థిక అసమానతలు అంటే పెద్ద రైతులు బాగా లాభపడ్డారు. చిన్న సన్నకారు రైతులు పూర్తిగా నష్టపోయారు. సో, దీనివల్ల ఆర్థిక అసమానతలనేవి
పెరిగాయి. సో, అంతర్రాష్ట్ర మరియు అంతర్వర్గ ఆర్థిక అసమానతలు ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల పెరిగాయి. ఇది ఒక నెగెటివ్ ఇంపాక్ట్. సో, 1961లో భారతదేశం చేపట్టిన నూతన ఆర్థిక సంస్కరణలు, దీన్ని ఎల్‌పీజీ రిఫార్మ్స్ అంటాం. సో, దీనికి దారి తీసిన ప్రధాన తక్షణ కారణం ఏంటి? అసలు ఎల్‌పీజీ రిఫార్మ్స్ అంత వేగంగా ప్రవేశపెట్టడానికి కారణం ఏంటంటే, 1991 నాటికి భారతదేశం వద్ద కేవలం 2 వారాలుగా దిగుమతులకు సరిపడా విదేశీ మారక నిల్వ. సో, ఈ విదేశీ మారక నిల్వలు ఎందుకు మనకి ఇంపార్టెంట్? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర బియ్యం ఎక్కువున్నాయి. సో, మనం ఏ థాయిలాండ్‌కో, యూఎస్‌కో ఎక్స్‌పోర్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మన డాలర్స్‌ని తీసుకుంటాం. సో, అదే విధంగా ఇలా డాలర్స్‌ని, అంటే ఇప్పుడు మనం యూఎస్‌కి బియ్యం అమ్మి $10 తెచ్చుకున్నాం. సో, ఈ $10ని మనం రేపు యూఏఈకో, రష్యాకో పెట్టుకొని పెట్రోల్ తెచ్చుకుంటాం. సో, అయితే 1991కి వచ్చేసరికి ఏమైంది? పూర్తిగా ఈ డాలర్స్ అనేవి మన దగ్గర కేవలం 2 వారాల పాటు మనకు కావాల్సిన ఎసెన్షియల్స్‌ని దిగుమతి చేసుకోవడం వరకు మాత్రమే ఉన్నాయి. సో, అంతర్జాతీయ రుణాలు తిరిగి చెల్లించలేని స్థితి. సో, బీఓపీ క్రైసిస్ అంటే మనం తీసుకున్న అప్పులకి వడ్డీలు కూడా చెల్లించలేకపోతున్నాం. సో, ఇలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ వచ్చేసి కొన్ని షరతులతో కూడిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అంటే ఎల్‌పీజీ విధానాన్ని ప్రవేశపెట్టిందనమాట. సో, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనమాట. ఓకే. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఓకే. ఆన్సర్ ఈస్ బి. విదేశీ మారక నిల్వలు, ఫారెక్స్ రిజర్వ్స్ అడుగంటిపోయి చెల్లింపుల శేషం అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎక్కువైపోవడంతో సంక్షోభం తలెత్తడం వల్ల మన ఎల్‌పీజీ రిఫార్మ్స్ అయితే అప్పటికప్పుడు ఇంట్రడ్యూస్ చేసాం. ఎవరిది? దాంతో ఐఎంఎఫ్ రికమెండేషన్స్‌తో. ఓకే. ఐ హోప్ ఇక్కడ వరకు మీకు క్లియర్ అయింది అనుకున్నాను. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. కోశల్ 2 దీన్ని ఫిషియల్ డిఫిసిట్ అంటాం. సో, అంటే ఏంటని అడుగుతున్నాడు. సో, సింపుల్‌గా చెప్పాలంటే ప్రభుత్వం తన ఖర్చుల కోసం చేసే అప్పులను మొత్తాన్ని మనం ఏమంటున్నాం? టోటల్ బారోయింగ్స్ అంటాం. సో, వీటిల్నే మనం ఏమంటామంటే కోశల్ 2. సో, సింపుల్‌గా చెప్పాలంటే ప్రభుత్వం తన ఖర్చుల కోసం చేసే మొత్తం అప్పుల్నే మనం కోశల్ 2. ఈ టోటల్ బారోయింగ్స్‌ని మనం టోటల్ ఎక్స్‌పెండిచర్ టోటల్ ఫిషియల్ డిఫిసిట్ అంటాం. సో, టోటల్ ఎక్స్‌పెండిచర్ మైనస్ టోటల్ రిసిప్ట్స్ ఎక్స్‌క్లూడింగ్ బారోయింగ్స్ ఈక్వల్ టు ఫిషియల్ డిఫిసిట్. సో, మొత్తం మనకి ఏంటి? ఆన్సర్ బి. ప్రభుత్వ రుణాలు బారోయింగ్స్‌ని మినహాయించి మొత్తం వ్యయం మరియు మొత్తం రాబడి మధ్య ఉన్న వ్యత్యాసం. సో, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్‌డిఐ మరియు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు ఎఫ్‌ఈఐ మధ్య ప్రధాన తేడా ఏంటి? ఎఫ్‌డిఐ, ఎఫ్‌పిఐ రెండిటి మధ్య తేడా ఏంటంటున్నాడు. సో, ఎఫ్‌డిఐ అనగా భౌతిక ఆస్తులు, కంపెనీలో దీర్ఘకాలంగా పెట్టే పెట్టుబడులు. ఎఫ్‌పిఐ అనగా కేవలం షేర్ మార్కెట్ బాండ్లలో తక్కువ కాల వ్యవధికి పెట్టే పెట్టుబడులు. సో, చూద్దాం. సో, ఎఫ్‌డిఐ అనేది ఒక దేశంలో నేరుగా వ్యాపారాన్ని లేదా ఫ్యాక్టరీని, అంటే ఒక యూఎస్ వ్యక్తి వచ్చి మన దేశంలో కంపెనీ పెట్టాడనుకోండి. అంటే అక్కడ మనకి ఇన్వెస్ట్‌మెంట్ చేశాడు. దీన్నే మనం ఏమంటాం? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. సో, ఇదేంటంటే ఒక ఫ్యాక్టరీ, అంటే ఒక లైక్ బీర్ ఫ్యాక్టరీ పెట్టాడు అనుకుందాం వచ్చి. సో, అలా పెట్టడం వల్ల ఏమైంది? ఇక్కడ మనకి ఏమైంది? ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ అయింది. ఢిల్లీలో పెట్టాడు అనుకుందాం. ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ అయింది. మనకు జాబ్స్ వస్తాయి. అంటే ఇది స్థిరమైంది మరియు మనకి జాబ్స్ అంటే ఉపాధిని పెంచుతుంది. ఎఫ్‌పిఐ అదేవిధంగా లేదా ఎఫ్ఐఐ. సో, ఇదేంటంటే కేవలం స్టాక్ మార్కెట్‌లో షేర్లు కొనడానికి మాత్రమే పెట్టుబడి పెడతారు. అంటే ఇప్పుడు వాళ్ళు టీసీఎస్‌లో షేర్ కొంటారు, విప్రోలో షేర్లు కొన్నారంటే దాన్ని మనం ఎఫ్‌పిఐ లేదా ఎఫ్ఐఐ అంటాం. సో, అయితే ఈ షేర్లు లాభం రాంగానే ఏం చేస్తారు? అమ్మేసి మళ్ళీ వాళ్ళ ప్రాఫిట్‌ని అయితే తీసేసుకుంటారు. సో, దీన్ని హాట్ మనీ అని కూడా అంటారు. సో, ఆన్సర్ ఏంటి మనకి? సి. 1 మరియు 2 కూడా కరెక్టే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి నియమించబడిన కమిటీల్లో లేనిది ఏది అంటున్నాడు. సో, నరసింహం కమిటీ. సో, ఇక్కడ మనం చూడండి సురేష్ టెండూల్కర్ కమిటీ ఇది పేదరికానికి సంబంధించిందే. లడ్డావాలా కమిటీ ఇది కూడా పేదరికానికి సంబంధించిందే. రంగరాజన్ కమిటీ ఇది కూడా పేదరికానికి సంబంధించింది. కానీ నరసింహం కమిటీ వచ్చి మనకి బ్యాంకింగ్ రంగ సంస్కరణల కోసం చేయబడింది. సో, మిగిలిన కమిటీలు లడ్డావాలా, టెండూల్కర్, రంగరాజన్ ఇవన్నీ కూడా ఏంటంటే భారతదేశంలో పవర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖ ప్లస్ పేదరికాన్ని అంచనా వేయడానికి ఏర్పాటు చేయబడిన కమిటీలు అన్నమాట. సో, ఆన్సర్ ఏంటి? నరసింహం కమిటీ. నెక్స్ట్ క్వెషన్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఎంజీఎన్ఆర్ఈజీ. సో, ప్రధాన ఉద్దేశ్యం ఏంటి అని అడుగుతున్నాడు. సో, ఎంజీఎన్ఆర్ఈజీఏ అనేది ఉపాధికి ఒక హక్కు, అంటే రైట్ టు వర్క్. సో, ఇది చట్టంగా మార్చారు. సో, ఇదేం చేస్తుంది? ఇది కేవలం గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని శారీరక శ్రమ అంటే అన్‌స్కిల్డ్ మాన్యువల్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్న వారికి 100 రోజుల పాటు ఉపాధి కల్పిస్తుంది. సో, ఈ పథకం యొక్క పేరు మారింది. సో, ఇప్పుడే నేను కరెంట్ అఫైర్స్‌లో కూడా ఇది డిస్కస్ చేశాను. ఒకసారి కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి. జూలై ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో, ప్రస్తుత భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని ఏమంటాం మనం? ఇన్ఫ్లేషన్. సో, ఇన్ఫ్లేషన్‌ని అధికారికంగా కొలవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం దేనిని ప్రామాణికంగా తీసుకుంటుంది అన్నారు. సో, 2014 ఏప్రిల్ కంటే ముందు కూడా అంతవరకు కూడా ఆర్‌బీఐ ద్రవ్యోల్బణాన్ని డబ్ల్యూపీఐ ఆధారంగా, అంటే ఇన్ఫ్లేషన్‌ని మనకి డబ్ల్యూపీఐ ఆధారంగా కొలిచేది.
సో ద్రవ్యోల్బణ చాప్టర్ బిట్స్ చేసేటప్పుడు నేను క్లియర్గా ఆ కాన్సెప్ట్స్ చెప్తాను. ప్రజెంట్ అయితే జస్ట్ బేసిక్స్ తెలుసుకోండి. సో కానీ ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రస్తుతం వినియోగదారుల సూచి అంటే సిపిఐ ద్వారా మనకి ఈ ఇన్ఫ్లేషన్ అనేది లెక్కిస్తున్నారు. సో వినియోగదారుల ధరల సూచి. నెక్స్ట్ వస్తు సేవల పన్ను జిఎస్టీ ఒక రకమైన పరోక్ష పన్ను. దీని ప్రధాన లక్షణం ఏంటి? జిఎస్టీ ప్రధాన లక్షణం ఏంటి అంటున్నారు. సో జిఎస్టీ అనేది వినియోగం లేదా గమ్యస్థాన ఆధారిత పన్ను, డెస్టినేషన్ బేస్డ్ కన్జంప్షన్ ట్యాక్స్. జిఎస్టీ బిహేవియర్ ఏంటి? డెస్టినేషన్ బేస్డ్ కన్జంప్షన్ ట్యాక్స్ అంటే ఏంటి? వస్తువు ఎక్కడైతే తయారవుతుందో అక్కడ ట్యాక్స్. ఆ వస్తువు ఫైనల్గా ఎవరి చేతికి వెళ్తుంది అంటే ఎక్కడైతే అమ్మబడుతుందో, ఎక్కడైతే వినియోగించబడుతుందో ఆ రాష్ట్రానికి ఆదాయం వెళ్తుంది. సో ఉదాహరణకి నేను ఇక్కడ క్లియర్గా చెప్పాను చూడండి. మహారాష్ట్రలో ఒక వస్తువు తయారైంది అనుకోండి. సో ఆ తయారైన వస్తువు తెలంగాణలో అమ్ముడైతే సో అక్కడ మీకు ట్యాక్స్ జిఎస్టీ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఆదాయం ఎవరికి వెళ్తుంది? తెలంగాణకి వెళ్తుంది అన్నమాట. సో ఇది గమ్యస్థాన ఆధారిత పన్ను, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. వెరీ ఇంపార్టెంట్. గతంలో అడిగాడు, యూపీఎస్సీలో కూడా వచ్చిన క్వశ్చన్ అది. నెక్స్ట్ వ్యవసాయ రంగంలో కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పిని ఎవరు సిఫార్సు చేస్తారు? సో వ్యవసాయ ఖర్చుల మరియు ధరల కమిషన్, దీన్ని సిఏసిపి అంటాం. సో ఈ సిఏసిపి ఎప్పటికప్పుడు రైతులు పండించిన పంటలకి ఎంత మద్దతు ఉండాలి అంటే అంతర్జాతీయంగా జాతీయంగా రేట్లను అయితే చెక్ చేసి ఆ పంటకి ఎంత మద్దతు ధర ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి అయితే సిఫార్సు చేస్తుంది. సో ఈ సిఫార్సుల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్, దీన్నే కనీస మద్దతు ధరను అయితే ప్రకటిస్తుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి సి, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్, సిఏసిపి. ఓకే. నెక్స్ట్ పెట్టుబడుల ఉపసంహరణ, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? సో ప్రభుత్వం వ్యాపారం చేయకూడదనే ఉద్దేశంతో, అలాగే నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కంపెనీలు, ఉదాహరణకు ఎల్ఐసి ఎయిర్ ఇండియా తన షేర్లను అమ్మివేయడాన్ని పెట్టుబడులు అంటే. ప్రభుత్వం ఇప్పుడు ఎల్ఐసి గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. సో ఎల్ఐసిని గవర్నమెంట్ వద్దనుకుంటుంది, క్లోజ్ చేయాలనుకుంటుంది. ఎయిదర్ దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తారు, దాని షేర్స్ అన్నింటినీ సెల్ చేస్తారు, లేకపోతే అలా చేయడాన్ని మనం అంటున్నాం డిస్ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో అంటే పిఎస్యూస్ ఉంటాయి కదా, ఇవి ప్రభుత్వానికి ఉన్న వాటాలను షేర్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు లేదా సంస్థలకు విక్రయించడం. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది కదా, సో దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. అంటే ఏంటి? డిస్ఇన్వెస్ట్మెంట్. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలనుకుంది? దాన్ని ప్రైవేట్ సంస్థలకు లేదా ప్రైవేట్ వ్యక్తులకు ఆ షేర్స్ అమ్మేయాలని, అంటే ఆ ఫ్యాక్టరీని అప్పచెప్పాలని ఉందన్నమాట. అలా. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సమ్మేళనం లేదా ఆర్థిక సమ్మిళితం, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లేదా అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి, ప్రతి ఒక్కరు సేవింగ్స్ అలవాటు కావాలి. సో ఈ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనధన్ యోజన పిఎంజేడివైని అనే అతిపెద్ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఏంటి? ప్రతి ఒక్క వ్యక్తిని ఆర్థిక వ్యవస్థలకు అంటే సిస్టంలోకి తీసుకురావడం. సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లేని వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా ఏంటి? అతన్ని సిస్టంలోకి తీసుకురావడం అనమాట. సో సమాజంలో అట్టడుగు వర్గాలకు, పేదలకు తక్కువ ఖర్చుతో బ్యాంకింగ్, బీమా వంటి ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవడం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్థూల దేశోత్పత్తి జీడిపి మరియు స్థూల జాతీయోత్పత్తి జిఎన్పికి మధ్య వ్యత్యాసం ఏంటి? సో జీడిపి అంటే జీడిపి జిఎన్పి చాప్టర్ వచ్చాక అప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నేను ఓవరాల్ ఇచ్చేస్తా. ఒక దేశం ఉందనుకోండి, ఆ దేశంలో తయారైన వస్తువుల యొక్క కాస్ట్నే మనం జీడిపి అంటాం. ఓకే, ఇక్కడ తయారైన అవి. జిఎన్పి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన దేశం, ఇది బయట దేశం. సో ఇక్కడ నుంచి ఒక పర్సన్ వెళ్ళి ఎన్ఆర్ఐ వెళ్ళి ఇక్కడ ప్లాంట్ స్థాపించాడు. సో ఇక్కడ మనకి ఇంత ఉత్పత్తి వచ్చింది, ఇంత ఉత్పత్తి చేసాం. సో ఇక్కడ ఉత్పత్తి, ఈ ఎన్ఆర్ఐ ఉత్పత్తి చేసింది కూడా తిరిగి ఎక్కడికి వస్తుంది? ఏదో ఒక రూపంలో ఇండియాకి తిరిగి వస్తుంది. సో ఈ మొత్తాన్ని కలిపి అంటే మన దేశ సరిహద్దులతో పాటు వేరే దేశంలో స్థిరపడి అక్కడ కూడా ఎర్న్ చేసే వాళ్ళని కలుపుకుంటే జిఎన్పి అంటాం. జీడిపి అంటే కేవలం మన దేశంలోనే ఎర్న్ చేసేవాళ్ళు అనమాట. సో జీడిపి అంటే ఏంటి? దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన విలువ. జిఎన్పి అంటే ఏంటి? దేశ పౌరులు అటు స్వదేశంలో మరియు విదేశాల్లో ఉత్పత్తి చేసే విలువని మనం జిఎన్పి అంటాం. సో కనుక జీడిపికి విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయం అంటే జీడిపి ప్లస్ ఫారిన్ కంట్రీస్ నుంచి ఏదైతే మనకి అమౌంట్ వస్తుందో, సో నేషనల్ ఫారిన్ ఇన్కమ్ అంటాం కదా. సో ఆ ఇన్కమ్ని కనుక మనం యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? జిఎన్పి. సారీ. సో ఇదనమాట. సో ఐ హోప్ మీకు ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. క్లియర్, రైట్? నెక్స్ట్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే, గతంలో అడిగినవి ఇవన్నీ. ఓకే, రైట్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానంలో మానిటరీ పాలసీ భాగమైన రెపో రేట్ అంటే ఏంటి? సో రెపో రేట్ ఏంటని అడుగుతున్నాడు సింపుల్గా. సో వాణిజ్య బ్యాంకులు అంటే కమర్షియల్ బ్యాంక్స్ డబ్బు అవసరమైనప్పుడు తమ వద్ద ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీలను తాకట్టు పెట్టి ఆర్బీఐ దగ్గర స్వల్పకాలానికి తీసుకుని అప్పుపై చెల్లించే వడ్డీ రేట్ని రెపో రేట్ అంటారు. సో ఇప్పుడు మొత్తం మీకు గేమ్ అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎస్బీఐ బ్యాంక్లో
ఎస్బీఐ బ్యాంక్‌కి కొంచెం డబ్బు అవసరమైంది. అప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఏం చేస్తది, వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ ఆస్తులు గాని, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు గాని ఏమన్నా ఉంటే వాటిల్ని రిజర్వ్ బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టి ఆ డబ్బునైతే తెచ్చుకుంటుంది. సో, ఆ డబ్బు మీద మనం ఇప్పుడు బయట డబ్బులిచ్చామనుకోండి ఎవరికైనా దేనికిస్తాం? ఊరికే వడ్డీ తీసుకొని ఇస్తాం. సో, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఈ బ్యాంకుకు డబ్బిచ్చినప్పుడు కొంచెం వడ్డీ అయితే ఇస్తుందన్నమాట. సో, దాన్నే మనం ఏమంటున్నాం? రెపో రేట్ అంటున్నాం. సో, ఈ రెపో రేట్ పెరిగినప్పుడు ఏం చేస్తాయి బ్యాంకులు ఆటోమేటిక్‌గా సో, ఇప్పుడు నేనెళ్ళి నేనొక బ్యాంక్ అనుకోండి. నేనెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బులు తెచ్చుకున్నా. సో, డబ్బులు తెచ్చుకున్నాక మీరొచ్చి నా దగ్గర డబ్బులు తీసుకెళ్లారు. సో, నేను వడ్డీ కడుతున్నా. నేను 5%కి రిజర్వ్ బ్యాంక్ దగ్గర వడ్డీగా అప్పు తెచ్చుకున్నా. సో, నేను మీకు దానిలో కొంత డబ్బుని 6%కి ఇచ్చా. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏం చేసింది, బాబు 5% కాదు నువ్వు ఇక్కడి నుంచి 8% కట్టు అంటే, అప్పుడు నేనేం చేస్తా, మీకు 9% లేదా 10% చేస్తా. అంతేనా? అంటే రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్ పెంచితే మనకి ఫైనల్‌గా వడ్డీ రేట్లు, కార్ లోన్స్ ఇవన్నీ పెరుగుతాయి వడ్డీలు. అదే రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్ తగ్గిస్తే ఈ బ్యాంకులు ఏం చేస్తాయి, అవి కూడా మనకిచ్చే అప్పుల మీద వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. అందుకే మీరు చూడండి రెపో రేటు ఇంక్లూజన్స్ రాగానే స్టాక్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులైతే కనపడతాయన్నమాట. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకులకి ఇచ్చే స్వల్పకాలిక రుణాల మీద వసూలు చేసే వడ్డీ రేట్‌ని మనం రెపో రేట్ అంటాం. ఓకే. క్లియర్. నెక్స్ట్ గిఫెన్ గూడ్స్, గిఫెన్ వస్తువులు అంటే ఏంటి? సో, సాధారణ డిమాండ్ సూత్రం ప్రకారం ధర పెరిగితే డిమాండ్ తగ్గాలి. కానీ రాబర్ట్ గిఫెన్ గుర్తించిన దాని ప్రకారం కొన్ని అత్యంత నాసిరకం వస్తువులు, ఉదాహరణకు సజ్జలు, రాగులు లాంటివి పాతకాలంలో ధర పెరిగినప్పుడు ప్రజలు విధి లేక వాటిని ఎక్కువగా కొంటారు. వీటినే గిఫెన్ వస్తువులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉందమ్మా. రైస్ యొక్క కాస్ట్ ఇవాళ బ్యాగ్ వచ్చి 1600 ఉంది. రేపొద్దున 1800 ఆర్ 2000 అవుతది. అలా అని చెప్పి బియ్యం తినడం మానేస్తామా? మానం. సో, మనం ఏం చేస్తాం, కొనుక్కొని తినాల్సిందే. సో, దీన్నే గిఫెన్ వస్తువులు అంటారు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లగ్జరీ ఐటెమ్ అనుకో, ఏ వాచో సంథింగ్ ధర పెరిగిందనుకో, ఓకే నెక్స్ట్ మంత్‌లో చూద్దాం. ధర తగ్గినప్పుడు చూద్దాం. ఇప్పుడేమి అంత అవసరం లేదుగా. అది లేకపోతే చచ్చిపోంగానే ఫీలింగ్ వస్తది. కానీ రైస్ అలా కాదు కదా! ఇది నిత్యావసర వస్తువు. అండ్ మాక్సిమం మీ నిత్యావసర వస్తువులన్నీ కూడా ఏంది, గిఫెన్ గూడ్స్ అనమాట. ఓకే. ఆన్సర్ ఏంటి? ధర పెరిగితే డిమాండ్ కూడా పెరిగే అత్యంత నాసిరకం వస్తువులు. ఓకే. గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ డెఫిషియట్, కరెంట్ అకౌంట్ లోటు ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు దేన్ని సూచిస్తుంది? సో, అంతర్జాతీయ వాణిజ్యంలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఒక దేశం ఎగుమతి చేసే వస్తువులు, సేవల ద్వారా వచ్చే ఆదాయం కంటే దిగుమతుల కోసం విదేశాలకు చెల్లించే వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని కరెంట్ అకౌంట్ లోటు అంటారు. భారతదేశం సాధారణంగా ఈ లోటుని ఎదుర్కొంటుంది. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ మరియు బంగారం దిగుమతుల వల్ల. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో, ఇప్పుడు ఇండియా ఉంది, రష్యా ఉంది. ఓకే. లేదా యూఏఈ ఉందనుకుందాం. సో, ఇండియా నుంచి యూఏఈ బియ్యం కొనుక్కుంటుంది. ఓకే. దానికి ₹100 యూఏఈ మనకిచ్చేసింది. కానీ యూఏఈ నుంచి మనం పెట్రోల్ కొనుక్కుంటున్నాం. దానికి 500. సో, కేవలం మనం ₹100 ఇచ్చామనమాట. అంటే ఏంటి, మనం ఎగుమతి చేసే వస్తువుల కంటే దిగుమతి చేసే అంటే ₹100 వస్తువు ఎగుమతి చేస్తున్నాం. 500 వస్తువు దిగుమతి చేసుకుంటున్నాం. సో, అంటే ఇక్కడ లోటు ఎంతుంది? 400. దీన్నే మనం కరెంట్ అకౌంట్ లోటు అంటాం. సో, భారతదేశంలో ప్రధానంగా ఈ లోటు ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా మనం బంగారం దిగుమతి చేసుకుంటాం. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటాం. సో, ఈ దిగుమతుల వల్ల మనకి ఈ లోటు అనేది ఉంటుంది. నెక్స్ట్ భారత వ్యవసాయ రంగంలో కమతాల విభజన, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ వల్ల జరిగే నష్టం ఏంటి అని అడుగుతున్నాడు. సో, స్టేట్మెంట్ చూద్దాం. ఆధునిక యంత్రాలు, ట్రాక్టర్లు, హార్వెస్ట్లు ఉపయోగించడం కష్టమవుతుంది. నీటిపారుదల సౌకర్యాలు కల్పించడంలో ఖర్చుతో కూడుకున్నది అవుతుంది. వ్యవసాయ ఉత్పాదకత అనేది పెరుగుతుంది. సో, ఈ వీటిలో కరెక్ట్ అయింది ఏదని అడుగుతున్నాడు. సో, భూ కమతాలు అంటే ఏంటి? కమతాలు అంటే ఏంటి? చిన్నవి అంటే 1 లేదా 2 ఎకరాలు ఉంటే దాన్ని భూ కమతాలు అంటారు. సో, ఈ భూమిని పెద్ద 30 ఎకరాలు, 40 ఎకరాల భూమిని మనం చిన్న చిన్న ఎకరాలుగా డివైడ్ చేసుకోవడం వల్ల పెద్ద 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 యంత్రాలు అంటే 30 ఎకరాలని దున్నగలిగే యంత్రాన్ని మనం ఇక్కడ వాడలేం. 1 ఎకరానికి, 2 ఎకరానికి. అలాగే ఎకరంకి మనం పెట్టుబడి సెపరేట్‌గా తీసుకుంటే అంటే పెట్టుబడి వ్యయం కూడా పెరుగుతుంది. సో, దీనివల్ల ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుందనమాట. సో, భారతదేశంలో ఈ అంటే చిన్న చిన్న 1 ఎకరం, 2 ఎకరాలు ఇలా సన్నకారు రైతులు ఎక్కువగా ఉండడం వల్ల పెద్ద పెద్ద ఆసాములు అంటే పెద్ద పెద్ద ల్యాండ్స్ కల్టివేట్ చేసేవాళ్ళు లేకపోవడం వల్ల వ్యవసాయ రంగం వెనుకబడతనానికి ఇదొక ప్రధాన కారణం అని చెప్తున్నారు. సో, స్టేట్మెంట్ 1, 2 మాత్రమే. ఓకే. ఉత్పాదకత అయితే తగ్గుతుంది, పెరగదు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నిరంతర ప్రణాళికలు, రోలింగ్ ప్లాన్స్ అనే భావనను భారతదేశంలో ఏ ప్రభుత్వం మొదటిసారిగా ప్రవేశపెట్టింది? సో, గున్నార్ మైడాడ్. సో, ఇతను ప్రతిపాదించిన ఈ నిరంతర ప్రణాళిక విధానాన్ని జనతా ప్రభుత్వం 1978లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? జనతా ప్రభుత్వం. సో, ఈ జనతా ప్రభుత్వం ఈ గున్నార్ ప్రతిపాదనలకు అనుగుణంగా మనకి నిరంతర ప్రణాళికలు అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. సో, అప్పుడు ఏం చేసిందంటే 5వ పంచవర్ష ప్రణాళిక అప్పుడు రన్ అవుతుంది. సో, దాన్ని మధ్యలోనే ఆఫ్ చేసేసి ఈ నిరంతర ప్రణాళికల విధానాన్ని ప్రవేశపెట్టింది. సో, ఇందులో ప్రణాళికలకు నిర్దిష్ట కాల పరిమితి అంటే పంచవర్ష ప్రణాళిక అంటే
ఒక్కొక్క ప్రణాళిక 5 సంవత్సరాలు మనం టైం పెట్టుకుంటాం కదా! కానీ ఈ నిరంతర ప్రణాళికలకి ఎటువంటి టైం పీరియడ్ ఉండదు. ప్రతి సంవత్సరం కూడా దాన్ని రివ్యూ చేసి దాన్ని కంటిన్యూ చేయాలా వద్దని డిసైడ్ అవుతూ ఉంటారనమాట. 1978లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. నెక్స్ట్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఏ వర్గం వారు ఎక్కువ ఆసక్తి చూపుతారు లేదా ద్రవ్యోల్బణం వల్ల నష్టపోయేది ఎవరు? ద్రవ్యోల్బణం అంటే ఏంటి? కాస్ట్స్ ఇంక్రీజ్ అంటే ధరల పెరుగుదల. ధరలు పెరుగుదల ద్రవ్యోల్బణప్పుడు డబ్బు విలువ అంటే పర్చేసింగ్ పవర్ అనేది పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. నేను ప్రతి నెల ప్రోటీన్ పౌడర్ వాడుతున్నాను అనుకుందాం. మీలో జిమ్‌కెళ్ళే వాళ్ళు ఉంటారు. ప్రోటీన్ పౌడర్ వాడతారు. ఈ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి ₹600 ఉన్నప్పుడు నేను వాడతా. ఇప్పుడేమైంది ద్రవ్యోల్బణం ఇన్‌ఫ్లేషన్ వల్ల రేట్స్ పెరిగాయి. ఈ ప్రోటీన్ పౌడర్ ₹1000 అయింది. కానీ నా ఇంట్లో అంత పాకెట్ మనీ ఇవ్వరు. నేనేం చేస్తా దీన్ని అవాయిడ్ చేస్తా. అక్కడేంటి మనకు పర్చేసింగ్ పవర్ తగ్గిపోయిందా లేదా? ఇది ఒక ప్రోటీన్ పౌడర్‌లే కాదు అన్ని వస్తువుల మీద ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఏంది అప్పిచ్చిన వాళ్ళు తిరిగి అదే డబ్బుని తీసుకున్నప్పుడు ఆ డబ్బుతో ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు నేను అంతకుముందు 10,000 తీసుకున్నా. కానీ ఆ డబ్బు విలువ పర్చేసింగ్ పవర్ తగ్గిపోవడంతో మనం తిరిగిచ్చేటప్పుడు అదే వాల్యూ అనేది వాళ్ళకెళ్తుంది. అంటే ఏంటి అప్పిచ్చిన వాళ్ళు నష్టపోతారు ఈ ద్రవ్యోల్బణం వల్ల. అప్పు తీసుకున్న వాళ్ళు మాత్రం లాభపడతారు. రుణదాతలు అప్పిచ్చిన వారు ద్రవ్యోల్బణం వల్ల నష్టపోతారు. ఓకే. నెక్స్ట్ క్యాపిటలిస్ట్ ఆర్థిక వ్యవస్థ, క్యాపిటలిస్ట్ ఎకానమీ యొక్క ప్రధాన లక్షణం ఏంటి? క్యాపిటలిజం అంటే ఏంటంటే పెట్టుబడిదారీ విధానం. ఓకే. ఈ పెట్టుబడిదారీ విధానంలో గవర్నమెంట్ యొక్క ఇంట్రడక్షన్ అంటే గవర్నమెంట్ యొక్క జోక్యం అనేది చాలా కనిష్టంగా చాలా తక్కువగా ఉంటుంది. దీన్నే లాసిలే ఫైరే అంటారు. అంటే ఏది ఉత్పత్తి చేయాలి, ఎంత ధరకు అమ్మాలి అనేది మార్కెట్‌లో ఉన్న డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్‌లో ఈరోజు ఉల్లిపాయ కేజీ ₹30 ఉంది. కానీ ఒకానొక స్టేజ్‌లో ఉల్లిపాయ యొక్క పంట దిగుబడి తక్కువొచ్చినప్పుడు 120, 150, 100, 200లకు కూడా కేజీ అమ్మిన రోజులున్నాయి. ఇది ఏంటంటే డిమాండ్ సప్లై ఆధారంగా ఆ శక్తులే వీటిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. దీన్నే మనం క్యాపిటలిజం అంటాం. దీనిలో ఏంటంటే గవర్నమెంట్ యొక్క జోక్యం ఉండదు. ఇదంతా కూడా డిమాండ్ సప్లై శక్తుల మీద ఆధారపడి ఉంటుంది. లాభం ఆర్జించడం. ముఖ్యంగా ప్రజా సంక్షేమం, పేదవాళ్ళు దీనికి ఏమేం పట్టాం. లాభార్జన లాభం సంపాదించడం అనే మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఉత్పత్తి సాధనాలన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండడం మరియు మార్కెట్ శక్తులు ధరలను నిర్ణయించడం. నెక్స్ట్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్‌బీస్ మూలధనంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు స్పాన్సర్ బ్యాంక్ వాటాల నిష్పత్తి ఎంత? రూరల్ బ్యాంక్స్ అని మీకు తెలిసిందే కదా! ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఈ ఊర్లో ఉంటాయి రైట్. 1975లో స్థాపించబడిన ఆర్ఆర్‌బీలో కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చి 50% ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చి 15%. అలాగే ఏ జాతీయ బ్యాంకు స్పాన్సర్ చేస్తుందో దాని అంటే ఈ నేషనలైజ్డ్ బ్యాంక్స్ వీటి ఆర్ఆర్‌బీస్‌కి బ్యాక్ ఎండ్‌గా ఉంటాయి అన్నమాట. ఈ బ్యాంకులు అనేవి 35% అంటే 50 15 35 ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత ఆర్థిక వ్యవస్థ సాపేక్షంగా మూసివేయబడిన ఆర్థిక వ్యవస్థ క్లోజ్డ్ ఎకానమీగా 1991కి ముందు ఉండేది. క్లోజ్డ్ ఎకానమీ అంటే ఏంటి? అంటే 1991లో మనకి రిఫార్మ్స్ వచ్చాయి, ఎల్‌పీజీ రిఫార్మ్స్. అంతకుముందు ఏంటి మనది క్లోజ్డ్ ఎకానమీ అని చెప్పేవాళ్ళు ఎకనామిస్టులు. ఈ క్లోజ్డ్ ఎకానమీ అంటే ఏంటి? సిద్ధాంతపరంగా క్లోజ్డ్ ఎకానమీ అంటే ప్రపంచంలో ఏ ఇతర దేశాలతో ఆర్థిక సంబంధాలు అంటే ఇంకా మిగతా బయట దేశంతో వ్యాపారం చేయం. ఓన్లీ మన కంట్రీలోనే మనం వ్యాపారం చేసుకుంటాం. అంటే ఎక్స్‌పోర్ట్స్ ఉండవు, ఇంపోర్ట్స్ ఉండవు. అదేవిధంగా ఎఫ్‌డిఐస్ అంటే విదేశీయులు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉండదు. దాన్ని క్లోజ్డ్ ఎకానమీ అంటారు. భారతదేశం ఏంటి అంతకుముందు 1991 రిఫార్మ్స్‌కి ముందు వరకు ఏంటి క్లోజ్డ్ ఎకానమీగా ఉండేది. దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటి? మన ఎకానమీ పడిపోయే స్టేజ్‌కి వచ్చింది. దేశం మొత్తం దివాలా చేసే స్టేజ్‌కి వచ్చినప్పుడు 1991లో ఈ రిఫార్మర్స్ అన్ని లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, ఈ గ్లోబలైజేషన్ రిఫార్మ్స్, ఎల్‌పీజీ రిఫార్మ్స్ తీసుకొచ్చి మనం మళ్ళీ ఓపెన్ ఎకానమీగా మారాం. ఆన్సర్ ఏంటి? ఇతర దేశాలతో ఎలాంటి ఎగుమతులు, దిగుమతులు చేయని ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అంటున్నాం క్లోజ్డ్ ఎకానమీ అంటున్నాం. ఓకే. నెక్స్ట్ గేషం సూత్రం. ఈ గేషమ్స్ లా దేనికి సంబంధించింది అంటున్నాడు. థామస్ గేషం ఈయన ఒక ఎకనామిస్ట్. ఈయన ఏం చెప్తున్నాడు? చెడు ద్రవ్యం మంచి ద్రవ్యాన్ని చలామణిలో లేకుండా తరిమేస్తుంది. బ్యాడ్ మనీ డ్రైవ్స్ గుడ్ మనీ అవుట్ ఆఫ్ సర్క్యులేషన్. అంటే ఏంటి? ఒక దేశంలో 2 రకాల నాణ్యాలు ఉన్నాయి అనుకుందాం. ఒకటేమో బంగారం, ఒకటేమో రాగి. ప్రజలు ఏం చేస్తారు? బంగారు నాణ్యాలను దాచుకుంటారు, రాగి నాణ్యాలను మార్కెట్లోకి వదిలేస్తారు. అంతేనా? ఇప్పుడు మీ దగ్గర బంగారం, వెండి ఉంది. వెండిని మీరు దాచుకోరు, వెండిని మార్కెట్లోకి అమ్మేస్తారు, బంగారాన్ని దాచుకుంటారు. అలా అనమాట. దీన్ని చలామణిలో ఉన్న ద్రవ్యం, మనీ ఇన్ సర్క్యులేషన్ని దానికి సంబంధించింది మనకి గ్రేషమ్స్ లా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో లీడ్ బ్యాంక్ పథకాన్ని ఏ ఉద్దేశంతో ప్రారంభించారు? 1969లో గాడ్గిల్ స్టడీ గ్రూప్ మరియు నారీమన్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ లీడ్ బ్యాంక్ పథకాన్ని అయితే ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటిది?
ప్రతి జిల్లాకి ఒక కమర్షియల్ బ్యాంక్ ఒక జిల్లా ఉందనుకోండి, ఒక డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్ ఒక కమర్షియల్ బ్యాంక్ అంటే ఒక డీసీసీబీని అయితే పెట్టాలి. డిస్ట్రిక్ట్ బ్యాంక్స్ మీకు తెలుసు కదా, కృష్ణా జిల్లా సహకార బ్యాంకు, కరీంనగర్ బ్యాంకు, ఓకే ఇలా. సో ఈ ఆ జిల్లాలో ఉన్న వ్యవసాయ గ్రామీణాభివృద్ధి రుణ ప్రణాళికలు అంటే ఈ ఫార్మర్ లోన్స్ అన్నిటికీ సంబంధించి ఒక ప్లానింగ్ అయితే చేసేది ఈ డీసీసీబీసే. సో ఇలా ఏమని చెప్పింది కమిటీ ఏది మనకి, నారీమన్ కమిటీ గాడ్గిల్ స్టడీ. సో చూడండి ఆన్సర్ ఏంటి, జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని ఆ జిల్లాలో ఒక ప్రధాన బ్యాంకు ద్వారా సమగ్ర ఆర్థిక అభివృద్ధి సాధించడం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రాథమిక లోటు ప్రైమరీ డిఫిషియట్ని ఎలా లెక్కిస్తారో అని అడుగుతున్నాడు. సో ప్రభుత్వం ప్రస్తుతం సంవత్సరం చేసిన మొత్తం అప్పు అంటే ఈ కోశ లోటు అంటాం, ఇంతకుముందు క్వశ్చన్ చదివాం కదా ఇది. సో ఈ మొత్తం అప్పు నుండి ఇంతకుముందు తీసుకున్న పాత అప్పుల మీద చెల్లించే వడ్డీలను తీసేస్తే మనకి ప్రాథమిక లోటు వస్తుంది. ఇది ప్రస్తుత ప్రభుత్వ పనితీరు, ఎంత అప్పులు చేశారు ఏంటి అనేది స్పష్టంగా చూపిస్తుంది. సో కోశ లోటు అంటే ఫిషియల్ డిఫిషియట్ మైనస్ వడ్డీ చెల్లింపులు. ఓకే క్లియర్. నెక్స్ట్ 41 క్వశ్చన్ చూడండి. స్టాగ్ఫ్లేషన్ అంటే ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పరిస్థితిని సూచిస్తుంది. చాలా రీసెంట్గా న్యూస్లో వినే ఉంటారు ఈ పదాలు. సో సాధారణంగా మనం రేట్లు పెరిగితే ఏమని చెప్పాను, దాని ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంట. సో రేట్లు పెరిగితే ఏంటి, వ్యాపారాలు పెరిగి నిరుద్యోగం అనేది తగ్గాలి. కానీ స్టాగ్ఫ్లేషన్ అనేది అంటే ఒక చిత్రమైన కండిషన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఆర్థిక స్తబ్దత అంటే మార్కెట్లో మనీ మూమెంట్, ఈ స్టాగేషన్ మనీ మూమెంటే కనపడదు. సో మార్కెట్లో మనీ మూమెంట్ ఆగిపోతుంది, అదే టైంలో నిరుద్యోగం పెరుగుతుంది. సో అదే సమయంలో మరోవైపు ధరలు కూడా, అంటే మార్కెట్లో అసలు మనీయే లేదనుకుంటే, అంటే ఎవరు డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, ఉద్యోగాలు లేవు, అదేవిధంగా ధరలు కూడా విపరీతంగా మండిపోతున్నాయి. సో దీన్నే మనం స్టాగ్ఫ్లేషన్ అంటాం. సో తక్కువ వృద్ధి రేటు, అధిక నిరుద్యోగం మరియు అధిక ద్రవ్యోల్బణం అన్నీ ఒకేసారి ఉంటే దాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఓకే నెక్స్ట్ ఫిలిప్స్ వక్రరేఖ. సో ఈ ఫిలిప్స్ కర్వ్ ఏ రెండు చరరాశుల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. సో ఏడబ్ల్యూ ఫిలిప్స్ ఈ ఫిలిప్స్ వక్రరేఖను అయితే ప్రతిపాదించారు. సో ఏంది దీన్ని ద్రవ్యోల్బణ రేటుకు మరియు నిరుద్యోగ రేటుకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మ్యాప్ అనుకోండి, ద్రవ్యోల్బణ రేటు, నిరుద్యోగ రేటు. సో ఈ విలోమ సంబంధం అనమాట. అంటే ఏంటి, ద్రవ్యోల్బణం కొద్దిగా పెరిగితే దేశంలో నిరుద్యోగం తగ్గుతుంది. సో ద్రవ్యోల్బణం పెరిగితే నిరుద్యోగం అనేది తగ్గుతుంది, నిరుద్యోగం ఎండుకు వస్తుంది అని చెప్పేసి ఇది సూచిస్తుంది. దీన్ని ఫిలిప్స్ రేఖ అంట. నెక్స్ట్ చూడండి, సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చట్టాన్ని భారతదేశం ఏ సంవత్సరంలో ఆమోదించింది. ఓకే దీని ఉద్దేశం ఏంటి అని అంటున్నాడు. ఓకే ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ చట్టం 2005లో అయితే చేయబడింది. 2006 నుండి ఇది అమల్లోకి వచ్చింది. సో పన్ను రాయితీలు ఇవ్వడం ద్వారా విదేశీ స్వదేశీ పెట్టుబడులను ఆకర్షించి ఎగుమతులు పెంచడం, తద్వారా ఉపాధి కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 2005 విదేశీ పెట్టుబడులను ఆకర్షించి ఎగుమతులను ప్రోత్సహించడం కింద దీన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మహావిభాజక సంవత్సరం, ఇయర్ ఆఫ్ ద గ్రేట్ డివైడ్ అని ఏ సంవత్సరాన్ని పిలుస్తారు, 1921 అని పిలుస్తారు. ఎందుకని 1911, 1921 ఈ దశాబ్దం అంటే ఈ 10 సంవత్సరాల్లో జనాభా వృద్ధి రేట్ అనేది నెగిటివ్గా ఉందన్నమాట. అంటే -31%గా 0.31%గా నమోదైంది. సో దీనికి కారణం ఏంటి, కరువులు, అంటువ్యాధులు ఎక్కువగా విజృంభించడం వల్ల ఇలా జరిగింది. అయితే 1921 తర్వాత జనాభా నిరంతరం అంటే ఎప్పుడు కూడా పెరుగుతుంది. అందుకే 1921ని మనం జనాభా విభాజక సంవత్సరం అని పిలుస్తాం అన్నమాట. వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్, చాలామంది ఆన్సర్ చేయలేని క్వశ్చన్ కూడా ఇది. నెక్స్ట్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు MSMEని సవరించిన నిర్వచనం 2020 ప్రకారం ఒక పరిశ్రమకు చిన్న తరహా పరిశ్రమ అంటే ఒక పరిశ్రమ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని పిలవాలంటే దానికి ఉండాల్సిన అర్హతలు, ప్రమాణాలు ఏంటంటే ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద సో MSME నిర్వచనాన్ని అయితే మార్చడం జరిగింది. సో ఈ పెట్టుబడి టర్నోవర్ ఆధారంగా మైక్రో అంటే పెట్టుబడి 1 కోటి కంటే తక్కువ ఉండి టర్నోవర్ 5 కోట్ల కంటే తక్కువ ఉంటుంది, దాన్ని మనం మైక్రో అంటున్నాం. స్మాల్ అంటే ఏంటి, పెట్టుబడి 10 కోట్ల కంటే తక్కువ ఉండి టర్నోవర్ 50 కోట్ల కంటే తక్కువ ఉంటే స్మాల్ అంటాం. మీడియం అంటే పెట్టుబడి 50 కోట్ల కంటే తక్కువ, టర్నోవర్ 250 కోట్ల కంటే తక్కువ. సో ఆన్సర్ ఏంటి, మీకు పెట్టుబడి 11 లోపు ఉండి టర్నోవర్ 50 కోట్ల లోపు ఉంటే దాన్ని మనం స్మాల్ అంటే స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న తరహా పరిశ్రమ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ చూడండి, స్వతంత్ర భారతదేశంలో మొదటి పారిశ్రామిక తీర్మానం ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ ఏ సంవత్సరంలో ప్రచురించబడింది అంటున్నాడు. సో 1948 ఏప్రిల్ 6న అప్పటి పరిశ్రమల మంత్రి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మొదటి పారిశ్రామిక తీర్మానాన్ని ప్రకటించారు. సో ఇది భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తుందని స్పష్టం చేసింది. 1956 తీర్మానాన్ని భారత ఆర్థిక రాజ్యాంగం అని పిలుస్తారు. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఏ 1948. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫెరా ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ స్థానంలో వచ్చిన ఫెమా ఏంటి, దీనికి ఈ రెండింటికి తేడా ఏంటని అడుగుతున్నారు.
సో సరళీకరణ తర్వాత విదేశీ మారక ద్రవ్యాన్ని కఠినంగా నియంత్రించే రెగ్యులేషన్కి బదులు దాన్ని నిర్వహించే మేనేజ్మెంట్, అంటే అంతకుముందు రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళు, తర్వాత దాన్ని మేనేజ్మెంట్గా మార్చారు. సో ఫెరా అంటే రెగ్యులేషన్, ఫెమా అంటే మేనేజ్మెంట్. ఇది ఒకటి గుర్తుంచుకోండి సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ పథకం ద్వారా రైతుకు లభించే ఆర్థిక సహాయం ఎంత అంటున్నాడు. పిఎం కిసాన్ కింద మనకి అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయంగా ప్రతి సంవత్సరానికి ఒక 6,000 రూపాయలు కేంద్రం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో ఒకేసారి కాకుండా మూడు దఫాలు చొప్పున, అంటే ఒక్కొక్కసారి 2,000 చొప్పున ఇయర్ మొత్తం మీద జమ చేస్తుందన్నమాట 3 సార్లు. సో ఇది భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా ఇస్తారు అనమాట. ఓకే, సో ఆన్సర్ అంటే సంవత్సరానికి 6,000, అది 3 వాయిదాలు. నెక్స్ట్ భారతదేశంలో పన్నుల వ్యవస్థకు సంబంధించి ప్రోగ్రెసివ్ ట్యాక్స్కు అత్యుత్తమ ఉదాహరణ ఏది. సో ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఆదాయం పెరుగుతున్న కొద్దీ ట్యాక్స్ రేట్ కూడా, అంటే పన్నులు కూడా పెరుగుతాయి. సో భారతదేశంలో ఆదాయ పన్ను స్లాబ్లు అలాగే ఉంటాయి. సో తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకైతే పన్ను ఉండదు. అయితే వాళ్ళ తక్కువ ఆదాయం ఉన్న వారి ఆదాయం పెరిగే కొద్దీ వాళ్ళు ఫస్ట్ 5% స్లాబ్లోకి వస్తారు, తర్వాత 10%, 20%, 30%, ఇలా స్లాబ్ బై స్లాబ్ వాళ్ళ ఆదాయం పెరిగే కొద్దీ ట్యాక్స్ స్లాబ్ కూడా పెరుగుతుంటుంది. సో ఇలా పన్ను రేటు పెరగడాన్ని మనం ఏమంటున్నాం, ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటున్నాం. గతంలో అడిగిన క్వశ్చన్ ఇది. సో పేదరిక నిర్మూలన, అసమానతలు తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుందని మనకి క్లియర్గా గవర్నమెంట్ ఇండికేషన్ ఇచ్చింది. సో వ్యక్తిగత ఆదాయం పన్ను, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్నే మనం ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటాం. నెక్స్ట్ కరెన్సీ అపమూల్యాంకనం, డీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ అంటే ఏంటి మరియు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాను. సో డీవాల్యుయేషన్ అంటే ఏంటి, ప్రభుత్వమే అధికారికంగా రూపాయి విలువ తగ్గిస్తుంది. సో ఏదైతే రూపాయి విలువ వాల్యూ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ $1 $1 $90 అన్నాం, లేదా ₹1 విలువ ఎంత అని గవర్నమెంట్ చెప్పింది. సో ఆ ₹1 వాల్యూని అయితే తగ్గిస్తుంది అన్నమాట. సో ఇలా తగ్గించడానికి డీవాల్యుయేషన్ అంటాం. సో దానివల్ల ఇలా రూపాయి విలువ తగ్గడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ $1 75, అంటే $1 75 ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. అలాగే $1 $90 ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. సో ఈ ఫారినర్స్ ఎక్కువ వస్తువులు, అంటే విదేశీయులు మన వస్తువులు చౌకగా లభిస్తాయి. కాబట్టి మన ఎగుమతులు పెరుగుతాయి, దిగుమతులు భారంగా మారి తగ్గుతాయి అన్నమాట. ఓకే, సో రూపాయి విలువ తగ్గడం వల్ల మనకి లాభమా నష్టమా? సో మనకేంటంటే లాభమే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బియ్యం కట్ట అమెరికాలో ఉన్న అతనికి $20 పడుతుంది. సో $20 అంటే ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1,800 అనుకుందాం. సో ఇప్పుడు రూపాయి విలువ తగ్గించాం, అంటే ఒక రూపాయి వచ్చేసేసి మనకి $200, ఒక డాలర్ వచ్చేసి $100 అయింది అనుకుందాం. అంటే ఇప్పుడు $20 అంటే ఎంత, ఇంతకుముందు అంటే ఇప్పుడు ఒక డాలర్ $90 కదా. సో అందుకని 1,800 అయింది. ఇప్పుడు ఒక డాలర్ వచ్చేసేసి మనం ఇంకా పెంచేసాం వాల్యూ. సో $100, $200 ఇలా పెంచాం. సో దానివల్ల ఏంటి, అతనికి తక్కువ రేటుకే, సో 1,800కి వచ్చే కట్ట 1,600కో 1,500కు యూఎస్కి వెళ్తుంది. అలాంటప్పుడు అతను ఏం చేస్తాడు, అక్కడ మార్కెట్లో ఇండియన్ ప్రొడక్ట్స్ తక్కువ రేటుకు ఉంటాయి కాబట్టి ఇండియన్ ప్రొడక్ట్స్ని కొనుగోలు చేస్తాడు అనమాట. సో దానివల్ల ఏంటి, మన ఎక్స్పోర్ట్స్ ఇలా వాళ్ళు కొనుగోలు చేయడం వల్ల ఇక్కడ నుంచి మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, అంటే మన ఎగుమతులు పెరిగితే అదే టైంలో మనకు అక్కడ వస్తువులు ఎక్కువ కాస్ట్ అయిపోతాయి. ఎందుకంటే మనం డాలర్లో కట్టాలి కదా. సో ఇక్కడ మనకు $100 పెడితే ఒక డాలర్ వస్తుంది, అంటే మనకు అక్కడ కాస్టింగ్ ఎక్కువైపోతుంది, అంటే మనం దిగుమతులు ఆపేసుకుంటాం కానీ ఎగుమతులు చేస్తాం. సో ఇది బెస్ట్ అనమాట. సో ఇప్పుడు రూపాయి విలువ పెరుగుతుందని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇది ఎకనామిక్ కోర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్,